అందుకనే మనము దేవునికి ఒబే అయ్యి, దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో, ప్రభువా! నీ వాక్యంతో నన్ను నింపు. నీ యొక్క శక్తితో నన్ను నింపు అని ప్రతి వారం, ప్రతి నెల మనం ప్రతిరోజు దేవునికి మొరపెడుతుంటామో, అప్పుడు ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి గానీ, బాగుపడ్డ పరిస్థితి మరలా చెడిపోకుండా అది స్థిరముగా ఉంటుంది. అందుకనే యోహాను 15 అధ్యాయంలో యేసుప్రభు వారు అంటారు, "మీరు నాలో ఉంటేనే గాని మీరు ఫలించరు." చెట్టు ఏ విధంగా కొమ్మలు అవి ఫలించాలంటే అవి ఎప్పుడైతే చెట్టుకు ఆనుకొని ఉంటాయో కొమ్మ, అంటుకట్టబడి ఉంటుందో అప్పుడే అది ఫలిస్తుంది. అదే విధంగా మీరు ఫలించాలంటే మీరు నాలో ఉంటేనే కానీ మీరు ఫలించరు అని అంటారు. అంటే దేవునిలో ఎప్పుడైతే మనం అంటుకట్టుకొని ఉంటామో అప్పుడే మనము ఫలిస్తాం.